కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని, సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య విమర్శించారు. పంటల సాగు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను గోసపెడుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ మంత్రులకు పథకాలను అమలు చేయడం చేతకాక కేసీఆర్, హరీష్ రావులపై విరుచుకుపడడం పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఉద్యమించేందుకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలపోచయ్య, ఉప సర్పంచ్ శ్రీధర్ గౌడ్, నాయకులు కిష్టారెడ్డి, మహేందర్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అనేది తేలిపోయింది. అది ప్రజా పాలన కాదు, ప్రజల దగ్గర దోసుకునే పాలనగా లాగా ఇలా కనబడతా ఉన్నది. ఎందుకంటే రైతులకు ప్రభుత్వంలో రానికి ఎన్నో హామీలు ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీ, డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి, దానికి ఇలా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి మీరు బ్యాంకులో కట్టుకోండి, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇవాళ 30% కూడా రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పింది. మండలానికి ఒక ఊరు తీసుకొని ఆ ఊరు మాత్రమే సంపూర్ణంగా రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని గ్రామాలకు నువ్వు రైతు బంధు 3 ఎకరాల వరకే ఇచ్చినావు. అట్లా రైతు బంధు ఎగ్గొట్టినావు. ఇవాళ నువ్వు ఏం చేసినా రైతులకు ఘోరంగా మోసం చేస్తావు. ఇవాళ నువ్వు పంట నాటిన నుంచి మొదలు పెడితే ఇవాళ పెట్టుబడి సాయం చేస్తలేవు. ఇవాళ యూరియా బస్తాలు వేసిన పంటకు దిగుబడి రానికి మందులు వేయాలంటే యూరియా కోసం నీకు ఇవాళ రేషన్ కార్డు లేక పోయి లైన్ నిల్చొని ఎకరానికి ఒక బస్తా అంటున్నావు. అంటే ఎంత దారుణంగా ఇది. ఇలా పంట చేతికి వచ్చినాక అమ్ముకుందామంటే ఇలా మార్కెట్లో నువ్వు మార్కెట్ సరిగ్గా వేయవు, అయిపోయిన టైంలో మార్కెట్ పెట్టు. అంటే ఇలా హరిగోస ఇలా రైతులను పెడుతున్నావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న తెలంగాణను గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని కుల వృత్తులకు పెద్దపీటను వేసి ఇవాళ దేశంలోనే ఒక అగ్రగామిగా నిలిపిన సందర్భం 9 ఏళ్లన్నర ప్రభుత్వం. ఇవాళ మాయమాటలు చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికన్నా ఇంకా గొప్పగా పనిచేస్తాం, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పి అబద్ధాలతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్త పనులు ఇచ్చిపెట్టి పాత సంక్షేమ పథకాలను కూడా ఒక్కటి కూడా చేపట్టడం లేదు. ఏదైతే ప్రభుత్వం పాలనను వదిలిపెట్టి ఎంతసేపటికి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అంటే ఇంత ప్రజలు గమనిస్తలేరు అనుకుంటుర్రా? అర్థం చేసుకోవాలి. వాళ్ళు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో చెంపపెట్టు పెట్టినరు. రేపు స్థానిక సంస్థలు ఏదైతే ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గోడ దెబ్బ, చెంప దెబ్బ 2 పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.